హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో మనం షాపింగ్కి సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు మనం ఎవరికైనా నేను షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పాలి అనడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ షాపింగ్, ఐఎమ్ గోయింగ్ షాపింగ్ అని మనం సింపుల్గా చెప్పొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు షాపింగ్ అని చెప్పనవసరం లేదు, టు అనే ప్రపోజిషన్ని మనం వాడనవసరం లేదనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళాలి అని ఎవరికైనా చెప్పాలనుకుంటే ఐఎమ్ గోయింగ్ షాపింగ్ అని చెప్పండి. ఐఎమ్ గోయింగ్ షాపింగ్. మీరు కూడా నాతో షాపింగ్కి వస్తారా అని మీరు ఎవరినైనా అడగాలి అనుకుంటే వుడ్ యూ లైక్ టు జాయిన్ మీ ఫర్ షాపింగ్, వుడ్ యూ లైక్ టు జాయిన్ మీ ఫర్ షాపింగ్, మీరు నాతో షాపింగ్కి వస్తారా అని అడగొచ్చు అనమాట. కొన్నిసార్లు మనం షాపింగ్కి జస్ట్ చూడడానికి మాత్రమే వెళ్తాం. అంటే మనకు కొనే ఉద్దేశం లేదు, కానీ ఏ ఐటమ్స్ వచ్చాయి, న్యూగా కొత్తగా ఏమైనా ఐటమ్స్ వచ్చాయా, డ్రెస్సెస్ వచ్చాయా, ఫ్యాషనబుల్గా ఏమైనా కొత్తగా వచ్చాయా అని చూడడానికి మాత్రమే వెళ్తాం కదా. అటువంటి షాపింగ్ని మనం విండో షాపింగ్ అని అంటామన్నమాట. మీకు విండో షాపింగ్ చేయడం ఇష్టమా అని అడగడానికి డూ యూ లైక్ విండో షాపింగ్ అని మనం అడగొచ్చు. డూ యూ లైక్ విండో షాపింగ్ అంటే ఏమి కొనకుండా అలా వెళ్ళి ఒకసారి తిరిగేసి వద్దాము అని చెప్పడానికి డూ యూ లైక్ విండో షాపింగ్ అని మనం అడగొచ్చు. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాం, కానీ అక్కడ మనం వెతికేది మనకు దొరకట్లేదు. అప్పుడు మనం ఏమని అడగొచ్చు? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ, ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు కొంచెం సహాయం చేస్తారా అని అడగడానికి మనం ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ అని అడగాలి. ఇప్పుడు మనకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక ఐటెం కావాలనుకోండి, అప్పుడు మనం ఏమని అడగొచ్చు? కెన్ యూ హెల్ప్ మీ, ఐ కెనాట్ ఫైండ్ ద లాంగ్ ఫ్రాక్ సెక్షన్, నాకు లాంగ్ ఫ్రాక్స్ కావాలి, ఆ సెక్షన్ ఎక్కడుందో కొంచెం చూపించండి అని మనం అడగొచ్చు అనమాట. లేకపోతే ఐ కెనాట్ ఫైండ్ ద సారీ సెక్షన్ అని మనం అడగొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఎవరినైనా మనం పిలిచేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని పిలవాలి. ఇంకొకటి ఏంటంటే షాపింగ్ మాల్స్లో ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు, అటెండెంట్స్ అంటారు వాళ్ళని. సో వాళ్ళకి మనం హెల్ప్ అడిగేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని మనం రెస్పెక్ట్ఫుల్గా అడగాలి. కొన్నిసార్లు షాపింగ్ మాల్స్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లాట్ 50% ఆఫ్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఫ్లాట్ 50% ఆఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఐటమ్ ప్రైస్ 1000 రూపీస్ అనుకోండి, ఫ్లాట్ 50% అంటే 1000లో హాఫ్ 50%, 500 రూపీస్కి ఆ ఐటమ్ మీకు లభిస్తుంది అని చెప్పడానికి ఫ్లాట్ 50% ఆఫ్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారనమాట. అలా కాకుండా కొన్నిసార్లు అప్ టు 50% ఆఫ్ అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అప్ టు 50% ఆఫ్ అంటే ఏంటంటే 50% వరకు ఎంతైనా తగ్గొచ్చు. మనకు 500 అవ్వచ్చు, 400 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, ఎంతైనా తగ్గొచ్చు. 1000 రూపీస్ ఐటమ్ అనుకుందాం అనుకోండి, అప్పుడు దానికి 50% కాకుండా 40% ఆఫ్ అయినా ఉండొచ్చు, 30, 20, 10% ఆఫ్ అయినా ఉండొచ్చు అనమాట. అదంతా మెన్షన్ చేయడానికి అప్ టు 50%. ఏ ఐటమ్ మీద అయినా సరే మీకు ఆఫర్ వస్తుంది, కానీ ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్గా 50% రాదు, ఎంతో కొంత 50% వరకు ఆఫర్ వస్తుంది అని చెప్పడానికి అప్ టు 50% ఆఫ్ అనేది మనకు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో ఈ రెండింటికి మనం చూసుకొని అప్ టు 50% లేకపోతే ఫ్లాట్ 50% అనేది మనం గమనించి షాపింగ్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు ఫెస్టివల్ సీజన్ అప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా వస్తుంటాయి, 1+1 ఆఫర్ అంటాం అనమాట. అలా ఉన్నప్పుడు మనకు తెలిసిన విషయమే కదా, ఒక డ్రెస్ కొంటే ఇంకొక డ్రెస్ మనకు ఫ్రీగా వస్తుంది అనమాట. వాటినే ప్రమోషన్స్ అని కూడా అంటాము, లేకపోతే స్పెషల్ ఆఫర్స్ అని కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా బై 1 గెట్ 1 ఫ్రీ, లేకపోతే 1+1 ఆఫర్ అని కూడా వాళ్ళు పెడతారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి, ఎవరైనా అటెండెన్స్ మన దగ్గరకు వచ్చి కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ మ్యామ్, మీకు నేను ఏమైనా సహాయం చేయగలనా అని అడిగినప్పుడు మనం జస్ట్ మామూలుగా అలా చూడ్డానికి వెళ్ళామనుకోండి, ఏమి కొనే ఉద్దేశం లేదనుకోండి, అప్పుడు మనం సింపుల్గా నో థ్యాంక్స్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్, నో థ్యాంక్స్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్, అవసరం లేదు, నేను అలా చూస్తున్నాను అంతే, ఏమైనా అవసరమైతే నేను మీకు అడుగుతాను అని చెప్పడానికి సింపుల్గా నో థ్యాంక్స్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్ అని మనం చెప్పొచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనకు ఒక స్పెసిఫిక్గా ఒక డ్రెస్ కావాలి, వాళ్ళ హెల్ప్ కావాలి, అటువంటప్పుడు ఏమని అడగాలి? ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ పింక్ గౌన్ విత్ లాంగ్ స్లీవ్స్ అని మనం అడగొచ్చు అనమాట. అంటే నేను ఒక పింక్ గౌన్ కోసం చూస్తున్నాను, దానికి
ఫుల్ హ్యాండ్స్ ఉండాలి, ఫుల్ స్లీవ్స్ ఉండాలి అని మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట పర్టికులర్గా. ఓకే, లేకపోతే ఒక షర్ట్ గురించి చూస్తున్నాం అనుకోండి, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ పింక్ షర్ట్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ వైట్ షర్ట్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం అడిగినట్టే మనకు పింక్ ఫ్రాక్స్ చూపించారు, సో అది మనకు నచ్చింది అనుకుందాం. అప్పుడు మనం అది ట్రై చేయాలనుకుంటున్నాం, అంటే మనకు ఫిట్ అవుతుందా లేదా అన్నది మనం చూసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏమని అడగొచ్చు, కెన్ యూ టెల్ మీ వేర్ ద ట్రయల్ రూమ్ ఈస్ అని మనం అడగొచ్చు. కెన్ యూ టెల్ మీ వేర్ ద ట్రయల్ రూమ్ ఈస్ అని మనం అడగాలి. ట్రయల్ రూమ్ ఎక్కడుందో కొంచెం చూపించండి, ట్రయల్ రూమ్ ఎక్కడుందో కొంచెం చెప్పండి అని అడగడానికి కెన్ యూ టెల్ మీ వేర్ ద ట్రయల్ రూమ్ ఈస్ అని మనం అడగాలి. ట్రయల్ రూమ్ని ఫిట్టింగ్ రూమ్ అని కూడా మనం అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ట్రయల్ చేసాం, ఇప్పుడు మనం డ్రెస్ని ట్రై చేసాం, కానీ మనకు అది కొంచెం లూజ్ అయింది అనుకోండి, మనకు ఆ డ్రెస్ నచ్చింది కానీ మన సైజ్ కానప్పుడు డూ యూ హ్యావ్ దిస్ ఫ్రాక్ ఇన్ మీడియం సైజ్, షర్ట్ అనుకోండి, డూ యూ హ్యావ్ దిస్ షర్ట్ ఇన్ మీడియం సైజ్ అని మనం అడగాలి. ఇప్పుడు మనకు కొన్నిసార్లు చాలా డ్రెస్సెస్కి స్లీవ్స్ ఉండవన్నమాట, అంటే విడిగా ఉంటాయి, అవి మనం స్లీవ్స్ పెట్టించుకోవాలి. కొన్ని మాల్స్లో మనకు కిందనే టైలర్స్ ఉంటారు, అప్పుడు మనం పైన ఉన్న వాళ్ళకి ఏమని అడగొచ్చు, డూ యూ హ్యావ్ ఆల్టరేషన్ సర్వీసెస్, డూ యూ హ్యావ్ ఆల్టరేషన్ సర్వీసెస్, మీరు ఆల్టరేషన్ సర్వీసెస్ చేస్తారా, ఇలా కుట్టు వేస్తారా, నాకు స్లీవ్స్ విడిగా వచ్చాయి దాన్ని డ్రెస్కి అటాచ్ చేస్తారా అని అడగడానికి సింపుల్గా మనం డూ యూ హ్యావ్ ఆల్టరేషన్ సర్వీసెస్ అని మనం అడగాలి. మనకు డ్రెస్ నచ్చింది, ఫ్రాక్ అయితే నచ్చేసింది, మనం అది తీసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు మనం హౌ మచ్ ఈస్ దిస్ ఫ్రాక్ ఫర్, హౌ మచ్ ఈస్ దిస్ ఫ్రాక్ ఫర్, ఈ ఫ్రాక్ ప్రైస్ ఎంత, వాట్స్ ద ప్రైస్ ఆఫ్ ది ఫ్రాక్, లేక హౌ మచ్ ఈస్ దిస్ ఫ్రాక్ ఫర్ అని మనం రెండు విధాలుగా ఈ ఫ్రాక్ ఎంత పడుతుంది, రేట్ ఎంత అని మనం అడగొచ్చు. ఈజ్ దిస్ ఫ్రాక్ ఆన్ సేల్, ఈజ్ దిస్ ఫ్రాక్ ఆన్ సేల్, ఈ ఫ్రాక్ సేల్లో ఉందా అంటే ఆఫర్లో ఉందా అని మనం అడుగుతున్నాం అనమాట. ఎస్ అన్నారనుకోండి, ప్రైస్ నచ్చితే మనం ఓకే అని చెప్పి తీసుకెళ్ళొచ్చు, పే చేసి తీసుకెళ్ళొచ్చు. ఇన్ కేస్ మనం వెయిట్ చేయాలనుకుంటున్నాం, అదే ఫ్రాక్ మనకు సేల్లో కావాలనుకుంటున్నాం, అప్పుడు మనం యూ బీ హ్యావింగ్ ఏ సేల్ సూన్, విల్ యూ బీ హ్యావింగ్ ఏ సేల్ సూన్, త్వరలో మీరు సేల్ మొదలు పెడతారా, ఎప్పుడు మొదలు పెడతారు అని మనం అడుగుతున్నాం అనమాట. విల్ యూ బీ హ్యావింగ్ ఏ సేల్ సూన్. మనం ఇంకా చాలా కొత్త మోడల్స్ చూసామనుకోండి, ఆ కలెక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది మీ షాప్కి, ఎప్పుడు మీరు మీ కొత్త కలెక్షన్ని అమ్మడం మొదలు పెడతారు, వెన్ యూ విల్ స్టార్ట్ సెల్లింగ్ యువర్ న్యూ కలెక్షన్. ఇప్పుడు మనం ఒక షర్ట్ చూసాం, రెడ్ కలర్ షర్ట్ అనుకుందాం, కానీ మనకు బ్లాక్ కలర్ షర్ట్ కావాలి, సో మనం అప్పుడు ఏమని అడగొచ్చు, డూ యూ హ్యావ్ దిస్ షర్ట్ ఇన్ కలర్ బ్లాక్, డూ యూ హ్యావ్ దిస్ షర్ట్ ఇన్ కలర్ బ్లాక్, మీకు బ్లాక్ కలర్లో ఈ షర్ట్ ఉందా అని అడగాలన్నమాట. డస్ దిస్ షర్ట్ కమ్ ఇన్ ఎ డిఫరెంట్ కలర్, డస్ దిస్ షర్ట్ కమ్ ఇన్ ఎ బ్లాక్ కలర్, డస్ దిస్ షర్ట్ కమ్ ఇన్ ఏ బ్లాక్ కలర్, బ్లాక్ కలర్లో కూడా ఈ షర్ట్స్ ఉన్నాయా అని అడగాలి. మనం తీసుకున్న డ్రెస్కి మనం ఎంత ప్రైస్ పడుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలనుకోండి, అది ఎక్కడ ఉంటుందంటే ప్రైస్ ట్యాగ్ దగ్గర ఉంటుందన్నమాట. ప్రైస్ ట్యాగ్ అనేది మనకు ఆ షర్ట్ ఎంత పడింది లేకపోతే ఆ డ్రెస్ ఎంత పడింది అనే ఇండికేట్స్ని మనకు చూపిస్తాయి. సెలెక్ట్ చేసుకున్నాం, అప్పుడు మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ అనేది పే చేయాలి. సో మనకు కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉంటుంది అన్నది తెలియనప్పుడు మనం సింపుల్గా ఎక్స్క్యూజ్ మీ, వేర్స్ ద బిల్లింగ్ కౌంటర్, కెన్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ ద బిల్లింగ్ కౌంటర్ అని మనం సింపుల్గా అడగొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం మనీతోనే కాకుండా ఐదర్ క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ మనం అమౌంట్ అనేది పే చేసేస్తున్నాం ఈ మధ్య. అలాగే మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాగా మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి ఫెసిలిటీ ఉందా లేదా అని అడగడానికి డూ యూ హ్యావ్ ఫోన్పే, గూగుల్ పే ఆర్ పేటిఎం అని మనం అడగొచ్చు. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ యాక్సెప్ట్ చేస్తున్నారా, స్కాన్ చేయించుకుంటున్నారా, సో దట్ నేను సింపుల్గా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నాను, మీ దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా అని అడగడానికి డూ యూ హ్యావ్ పేటిఎం ఫెసిలిటీ, డూ యూ హ్యావ్ గూగుల్ పే ఫెసిలిటీ ఆర్ డూ యూ యాక్సెప్ట్ పేటిఎం అని మనం అడగచ్చు. బిల్లింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక కవర్లో పెట్టిస్తూ ఉంటారు, అప్పుడు మనం వాళ్ళకి ఏమని చెప్పొచ్చు, ఒకవేళ మన ఓన్ బ్యాగ్ క్యారీ చేసుకున్నట్టయితే ఐ డోంట్ నీడ్ ఎ బ్యాగ్, ఐ బ్రాట్ మై ఓన్ బ్యాగ్, నాకు బ్యాగ్ అవసరం లేదు, నేను నాతో పాటు బ్యాగ్ తెచ్చుకున్నాను అని చెప్పాలన్నమాట. ఐ డోంట్ నీడ్ ఎ బ్యాగ్, ఐ బ్రాట్ మై ఓన్ బ్యాగ్.
సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి మనకు షాపింగ్ మాల్స్‌లో ఇస్తున్నారు. సో, కుదిరితే షాపింగ్ మాల్స్‌కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీరు మీ సొంత క్లాత్ బ్యాగ్స్‌ని క్యారీ చేసుకోండి. బ్యాగ్స్‌ని గానీ, జూట్ బ్యాగ్స్‌ని గానీ క్యారీ చేసుకుంటే చాలా మంచిదనమాట. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. మన ప్రొడక్ట్‌ని మనకిచ్చేటప్పుడు వాళ్ళు దాంతో పాటు ఒక పెద్ద పేపర్ అనేది ఇస్తారు. ఆ పేపర్‌నే మనం రిసీట్ అంటాం. రిసీట్, RECEIPT, రిసీట్, P ఈజ్ సైలెంట్. రిసీట్ దానిలో మనకు ఏది ఎంత పడింది, సారీ కొన్నామనుకోండి సారీకి ఎంత అమౌంట్ అయ్యింది, అండ్ షర్ట్ కొన్నాం షర్ట్కి ఎంత ప్రైస్ పడింది, అండ్ టోటల్ అమౌంట్ మనం ఎంత కట్టాము అన్నది ఆ రిసీట్లో మనకు ఉంటుంది. మనం షాపింగ్ చేశాక మనకు మన లగేజ్ అనేది చాలా హెవీగా ఉందనుకోండి, మనం ఎక్కువ ఐటమ్స్ కొనేసాం అనుకోండి, మనం కార్ వరకు అవన్నీ తీసుకువెళ్ళడానికి ఎవరినైనా హెల్ప్ అడగాలనుకోండి, మనం ఒక్కలమే వెళ్ళినప్పుడు అప్పుడు మనం వాళ్ళని ఏమని అడగచ్చు, కెన్ సమ్వన్ హెల్ప్ మీ క్యారీ దిస్ అవుట్ ప్లీజ్, కెన్ సమ్వన్ హెల్ప్ మీ క్యారీ దిస్ అవుట్ ప్లీజ్ అని మనం సింపుల్గా అడగొచ్చు అనమాట. అలా కాకుండా మనం ఏదైనా ఫర్నిచర్ తీసుకున్నాం అనుకోండి, సోఫా, ఫ్రిడ్జ్ అటువంటిది మనం తీసుకున్నప్పుడు అది మనం తీసుకువెళ్ళలేం కాబట్టి వాళ్ళకి మనం సింపుల్గా కెన్ ఐ హ్యావ్ దిస్ ఐటమ్ డెలివర్డ్, కెన్ ఐ హ్యావ్ దిస్ డెలివర్డ్ అని మనం సింపుల్గా అడగొచ్చు అనమాట. ఇది మీరు నాకు ఇంటికి డెలివర్ చేయగలరా అని అడగడానికి కెన్ ఐ హ్యావ్ దిస్ డెలివర్డ్ అని మనం అడగాలి. మనం ఏదైనా ఐటమ్ని ఇంటికి తీసుకువెళ్ళాక మనకు రిటర్న్ చేయాలనిపించింది అనుకోండి, ఏదో ఇష్యూ వల్ల మనకు అది నచ్చలేదో లేకపోతే ఇంట్లో ఎవరైనా వద్దన్నారనుకోండి, అది మనం రిటర్న్ చేయాలనుకుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మనం అది తీసుకువెళ్ళి ఐ నీడ్ టు రిటర్న్ దిస్ అని మనం చెప్పొచ్చు. ఐ నీడ్ టు రిటర్న్ దిస్, నేను ఇది మీకు రిటర్న్ చేయాలనుకుంటున్నాను అని మనం అడగాలన్నమాట. బీ కేర్ఫుల్, రిటర్న్ చేసేటప్పుడు ఖచ్చితంగా రిసీట్ అనేది ఉండాలి. అండ్ ప్రైస్ ట్యాగ్స్ కూడా కొన్ని షాపింగ్ మాల్స్లో అయితే చూస్తూ ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే సో దట్ మిగిలిన మన వాళ్ళకు కూడా ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు, ఇంగ్లీష్ స్పీకింగ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు షాపింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.